హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. జై జవాన్ జై కిసాన్. మన దగ్గర ఒకటి వెర్నా ఉందండి, చూపించాము. చిన్న మాట అండి. ఒకటి సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు తినవారండి, చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఒక లైక్ మాత్రమే అండి, కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్ ముందుకెళ్ళడానికి ఒక కారణం కూడా మీరేనండి. ఇంకొక విషయం, టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. చాలా వరకు చేస్తున్నారు, నేను చెప్తున్నాను. కొంచెం వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఫోన్ చేయండి సార్, ప్రాబ్లం ఏం లేదు. నేను ఎవరిని కూడా తొందర పెట్టి తీసుకోమని చెప్పాను సార్. వెహికల్ కొనే ముందు కూడా ఒకటికి రెండు సార్ చూసి తీసుకోండి సార్. అది ఏ వెహికల్ అయినా కానీ పర్లేదు. సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే ఖచ్చితంగా మీరు చూసి తీసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకుంటే, అది కూడా కొంచెం తెలిసిన మెకానిక్ తీసుకొచ్చి చూపించండి సార్, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా చెప్తాను నేను. ఎందుకంటే మనం పెట్టేటి ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి. ఒకటి మనం ఇప్పుడు చూపించే వెహికల్ అండి హుండై వెర్నా 1.6 ఎస్ఎక్స్ అండి. ఎయిర్ బ్యాగ్స్ 4 ఎయిర్ బ్యాగ్స్, సన్ రూఫ్. ఇది మోడల్ వచ్చేసి 2019 ఉంది. చూపిస్తాను, ఓకేనా. ఒకసారి బయట నుంచి మీకు ఫుల్ వ్యూ చూపించిన తర్వాత మీకు ఎట్లుందో వెహికల్ తెలుస్తుంది. టచ్ అప్ ఉందా ఎట్లుందో అది కూడా ఐడియా ఉంటుందని చెప్తున్నాను సార్. మేము బయట నుంచి కూడా ఒకసారి చూడండి, చూసిన తర్వాత కాల్ చేయండి సార్, ఓకేనా సార్. చెప్పిన వెహికల్ అండి వెర్నా SXO, ఇది 2019 మోడల్. ఓకే, ఇప్పుడు ఇది నా నెంబర్ అండి, చూసుకోవచ్చు. దీని నెంబర్ చూసి కాల్ చేస్తున్నారు, అట్లా చేయకండి దయచేసి. మీకు ఒక వెహికల్ అనే ఐడియా వచ్చిన తర్వాత మీకు సాటిస్ఫై అయిన తర్వాత కాల్ చేయండి సార్ దయచేసి. ఎవరు తప్పుగా అనుకోకండి. బయట ఒకసారి చూపిస్తాను చూడండి, వెహికల్ ఎట్లా ఉందో తెలుసు అని చెప్పేసి చెప్తున్నాను సార్. మీకు కూడా ఐడియా కోసం చెప్తున్నాను నేను, అంతకుమించి ఏం లేదు ఇందులో. చూసుకోవచ్చు, సరే నేను చూసుకొచ్చారు. వెర్నా SX అండి, ఇది చూసుకోవచ్చు. 1.6 డీజిల్ వర్షన్. ఇది వెహికల్ చూసుకుంటే ఎట్లా ఉంది సార్, బయట నుంచి చూసుకుంటే డీజిల్ వర్షన్ అది. చూసుకోవచ్చు, మీకు ఇంటీరియర్ చూపిస్తా చూడండి. చూసుకోవచ్చండి. ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపిస్తాను మీకు. సన్ రూఫ్ ఉంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, కనిపిస్తుందా. స్టీరింగ్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ కూడా చూపిస్తాను. ఇంటీరియర్ చూసుకోండి ఫస్ట్ అయితే మీకు. చూసుకోవచ్చండి, ఇది మాన్యువల్ 6+1 అండి ఇది, ఓకేనా. మీకు అటు నుంచి కూడా చూపిస్తాను. బ్యాక్ కెమెరా ఒక వర్క్ చేస్తుంది. సన్ రూఫ్ తీసుకుంటే ఇట్లా ఉంది సార్. ఇది సన్ రూఫ్ చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సన్ రూఫ్ ఇట్లా ఉంది. ఇది కూడా చూపిస్తాను చూడండి, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుంది. మీకు అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఇది కూడా చూసుకోవచ్చు సార్. ఇంటీరియర్ మీకు ఐడియా ఉండని చెప్తున్నాను సార్ నేను. మీకు ఇట్లా కూడా ఏదో చూపిస్తా చూడండి ఒకసారి. ఓకే, ఎయిర్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ ఉంది సార్. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఆల్రెడీ అక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ చెప్పాను కదా సార్. మీకు ఇంకొక ఎయిర్ బ్యాగ్ చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ప్లస్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్ అక్కడ. ఓకే సార్, రీడింగ్ వచ్చేసి 1,40,000 ఉంది సార్. ఇది 1,40,000 ఉంది. ఇది రీడింగ్ చూసుకోవచ్చండి. రీడింగ్ మాత్రం 1,40,000 ఉంది. ఇది షోరూమ్ ట్రాక్ అని చెప్పలేమండి. ఇది రీడింగ్ మాత్రం ఇట్లా ఉంది, షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు. చూసుకోవచ్చు, పుష్ బటన్ స్టార్ట్ అండి ఇక్కడ. చూసుకోవచ్చు, ఇది కూడా పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇక్కడ. చూసుకోవచ్చు, ఓకేనండి. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఒకసారి. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా అప్పుడు 2 ఎయిర్ బ్యాగ్స్ మీకు కనిపించినట్టు లేవు అని చెప్పేసి నేను మళ్ళీ బ్యాక్ సైడ్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. సన్ రూఫ్ ఉందండి, ఇది చూసుకోవచ్చు. సన్ రూఫ్ ఉంది, ఇది కూడా ఓపెన్ అవుతుంది ఇది, ఓకేనా. మీరు బేడింగ్తో సహా ఖచ్చితంగా చూపిస్తాను, కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే మీకు అదే ఐడియా ఉంటుంది సార్, వెహికల్ ఎట్లా ఉందని తెలుసుకోవడానికి. అదొక్కటి కూడా మెయిన్ రీజన్ సార్ అది. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్. ఇది చూసుకోవచ్చు, ఇది కూడా ఇక డ్యామేజ్ అయింది ఎక్కడ ఏముందో తెలుస్తుంది సార్. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు డిక్కీలో చూపిస్తా చూడండి ఒకసారి. డిక్కీ చూసుకుంటే ఇట్లా ఉందండి. స్టెఫిన్ మాత్రం ఒక 30% వరకు ఉంటుంది సార్. ఇది 30-40% అంతే.
ఓకేనా, ఇట్లా ఉంది. మీకు బీడింగ్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. చూసుకోవచ్చండి, బీడింగ్ ఆల్రెడీ తీసి చూపిస్తున్నాను. ఇట్లా ఉంది, చూసుకోవచ్చు. మీకు టైర్స్ కూడా చూపిస్తా, లైట్ కూడా చూపిస్తా. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన ఖచ్చితంగా ప్రతి వెహికల్ ఎంత ఉంటాయి సార్. ఓకే, డోర్స్ చూసి కూడా ఇట్లా ఉన్నాయి సార్. డోర్స్ మాత్రం మీకు ఐడియా ఉంటే కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. డోర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి సార్. డబల్ కీస్ ఉన్నాయి సార్. దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం వ్యాలిడ్ ఉంది సార్. దీని ప్రైస్ 920 చెప్తున్నారు. 9,20,000 చెప్తున్నారు సార్ ఇల్లు. ఇది కూడా చూసుకోవచ్చు. ఇట్లా ఉంది. గ్లాస్ చూపిస్తా, మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. గ్లాస్ చేంజ్ అయినది లేదని మీరు చెక్ చేసుకుంటే చూపిస్తే అర్థమవుతుంది. అది కూడా ఐడియా ఉంటుంది. చూసుకోవచ్చు. ఇది కూడా ఎట్లా ఉంది సార్. ఇది మీకు లైటింగ్ కూడా, ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తాను నేను. ఒకసారి చూడాలి మీరు కూడా. డీజిల్ వర్షన్ 9,20,000 చెప్తున్నా సార్. ఈ ప్రైస్ మాత్రం ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరు కూడా మాట్లాడుకోవచ్చు సార్. ఇది ఇంజన్ సౌండ్ వినిపిస్తా, లైటింగ్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ కెమెరా చూపిస్తాను మీకు సార్. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం ఇట్లా వర్క్ చేస్తుంది సార్. కనిపిస్తుంది కదా ఆల్రెడీ మీకు కూడా. ఓకేనా, ఏసీ మాత్రం ఓకే ఉంది. ఆల్రెడీ నేను కూడా చెక్ చేశాను. మీకు ఇప్పుడు లైటింగ్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఐడియా ఉంటుంది మీకు కూడా. ఓకే సార్, లైటింగ్ చూసుకుంటే అంటే కొంచెం ముంగటి కొంచెం ఫేడ్ ఉన్నాయి సార్. లైటింగ్ చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉందండి దీనికి. ఇది కూడా సేమ్, హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే చూసుకోవచ్చు. ముంగటి పర్ఫెక్ట్ ఉన్నాయి. మీకు బానెట్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇందాక డిక్కీ చూపించాను కదా, బానెట్ చూసుకోవచ్చు సార్. బానెట్ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంది. ఏదో చెక్ చేసుకోవచ్చు. పిల్లర్స్ చెక్ చేసుకోవచ్చు సార్. పిల్లర్స్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ కూడా షో పార్టీగా ఏం చేంజ్ కాలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు కూడా ఐడియా ఉండాలి. ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా వస్తుంది సార్. ఇది చూసుకోవచ్చు. ఓకేనా, ఓకే. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్ చూసుకో సార్. ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తున్నాయి, కనిపిస్తున్నాయి కదా మీకు కూడా. ఇటు సైడ్ చూసుకుంటే సేమ్ అంతే ఉంది. ఓకే, ఇది 0333 ఉందండి నెంబర్. ఇది ఖమ్మం పాసింగ్ ఉంది. ఇది ఇండికేటర్ సైడ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ సార్. ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు. లైటింగ్ ఇక్కడ ఇండికేటర్ సైడ్ చూసుకుంటే ఓకే ఉంది. కాకపోతే గ్లాస్ బ్రేక్ అయింది సార్ ఇక్కడ. ఇది ఒకటి కనిపిస్తుంది కదా మీకు. ఓకే, ఓవర్గా వెహికల్ మాత్రం ఇట్లా ఉంది సార్. ఇది మీకు టైర్స్ కూడా చూపిస్తా చూడండి. టైర్స్ మాత్రం కొత్తవి ఉన్నాయి. చూసుకో సార్. టైర్స్ మాత్రం కొత్తవి ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది మీకు కూడా. ఓకేనా, స్టెఫిన్ తక్కువ ఉంది, అది కూడా చెప్పాను. ఇది కూడా చూసుకోవచ్చు. టైర్స్ ఇట్లా ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఇవ్వండి, మీకు కూడా ఐడియా ఉంటుంది సార్. అది ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఓవరాల్ వెహికల్ చూసుకుంటే మాత్రం బయట నుంచి ఓకే ఉంది. లుక్ బాగానే ఉంది. వెహికల్ కండిషన్ బాగానే ఉంది. చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కాల్ చేస్తారు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకుండా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫోన్ చేసి దయచేసి. ఓకేనా సార్. ఇందాక చూపించిన వెహికల్ అండి హుండాయ్ వెర్నా అండి 1.6 SX అండి. మారుతి 2019 డీజిల్ వర్షన్. ఇది
దీనికి రీడింగ్ మాత్రం 1,40,000 ఉందండి. ఆ షోరూమ్ ట్రాక్ అని చెప్పలేను కూడా నేను, అంటే ఒరిజినల్ రీడింగ్ అని కన్ఫర్మ్ చెప్పలేము. ఓనర్ చేయించలేడు కాబట్టి నేను కూడా కన్ఫర్మ్ చెప్తలేను. ఒకటి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం దీనికి వ్యాలిడ్ ఉందండి. టైర్స్ మాత్రం ఒకే ఉన్నాయి, ఆల్రెడీ 4 టైర్స్ సిల్ టైర్లు ఉన్నాయి. వెనక స్టెఫ్ని మాత్రం కొంచెం తక్కువ ఉంది, అది కూడా చూపించాను. దాని డబుల్ కీస్ ఉన్నాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 9,20,000 చెప్తున్నా సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకో సార్, తగ్గిస్తాను ఓనర్ కూడా. ఒకేసారి టైంపాస్ కాస్ట్ మాత్రం చేయకండి, ఫోటోస్ అడగండి. దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు సార్. ప్రతిసారి చెప్తున్నాను నేను కూడా. అట్ట కూడా చేస్తున్నారు, ఏదో యోగక్షేమాలు అడిగినట్టు అడుగుతున్నారు సార్ వెహికల్ గురించి. సార్ అది అవసరం లేదు సార్, మీకు అట్లా చేస్తున్నారు కొంతమంది. ఈరోజు మధ్యాహ్నం కూడా ఒక ఇద్దరు ఫోన్ చేశారు. వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే రండి, చూడండి, తీసుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు దానికి. అది మీకు ఒకవేళ తెలియకపోతే మీరు మెకానిక్, తెలిసిన మెకానిక్, మంచి మెకానిక్ తీసుకొచ్చుకోండి. సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనే ముందు ఒకటి కానీ సార్ తీసుకోమని కూడా నేను కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. నేను మీకు తెలియకపోతే ఎవరైనా చెప్తారు కాబట్టి, మెకానిక్ మాత్రం చెప్తారు, ఎవరు చెప్పారు. ఓకేనా సార్? ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.